దేవుని మాటలు ప్రతిదీ కూడా మనము అనుసరించి చేయాలి. అది దేవుడు ఆర్డర్ చేశారు. ఇప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే అలా ఉండాలి, అంతేగాని అలా ఉండకుండా నాకు ఆశీర్వాదాలు రావాలి, నేను వెళ్ళే పనులన్నీ అయిపోవాలి, నాకు అన్నీ చేయనివ్వాలి అని మనం దండం పెట్టుకొని వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ దేవుడు మాట వినాలి. మాట విన్నప్పుడు దేవుడే మనకి శిరస్సుగా ఉండి నడిపిస్తాడని చెప్తున్నారు. అందుకనే ఆశీర్వాదం శాపము రెండు కూడా నీ ఎదురు ఉంచాలో నువ్వు ఏది సెలెక్ట్ చేసుకొని దేవుడు పెట్టినప్పుడు మనం ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏది సెలెక్ట్ చేసుకుంటాం? ఆశీర్వాదం కోసం ఎవరు వస్తారు మన దగ్గరికి? దేవుడు వస్తాడు. మన దగ్గరికి వచ్చినప్పుడే దేవుడు మాట వింటాం. దేవుడు లేనప్పుడు మాట వినము. నిన్న నేర్చుకున్నాము, దేవుని దృష్టి పెట్టినప్పుడు మనము ఎలా నడుస్తాం, సాతానుడు దృష్టి పెట్టుకున్నప్పుడు ఎలా నడుస్తాం, అలా నడిచే వాళ్ళని కూడా మనం ఫాలో అవ్వకుండా ఎలా ఉంటాం అర్థమవుతుంది. దేవుడు నడిపిస్తున్నాడా, దెయ్యం నడిపిస్తుందా? ఎవరు శిరస్సుగా ఉన్నారు? దేవుడు శిరస్సుగా ఉన్నాడా, దెయ్యం శిరస్సుగా ఉందా? అలా నడిచడంలో మరియమ్మ అని ఒక ఆమె మా చర్చికి ఎదురుకుండానే ఉంది. ఇక్కడ చర్చికి ఎదురుకుండా ఉండేది. ఆ మా అమ్మ ఎప్పుడు నాకు పరిచయం ఏంటంటే బెడ్ సోర్స్ వచ్చేసరికి ఇంకా లెగలేదు. రైల్వే ఎంప్లాయీ రాలి తన భర్త మరి ఎంత డబ్బులు ఎంత కుటుంబమో ఇక్కడ, కానీ సాతాను శిరస్సుగా ఉన్నదన్న విషయము ఎప్పుడంటే ఆ మరణకరమైన టైంలో, దేవుని మాట వినలేని టైంలో అప్పుడు దేవుడు చూపించారు. పేకలేదు, బాడీ ఎలా కనబడతా ఉండేది ఆవిడకి, కళ్ళపట నిద్రకుండా ఆవిడకి అదే కనబడుతుంది. అమ్మా అస్త మాటకి ఇది కనబడుతున్నదమ్మా అంటే అర్థమేంటి? దాన్ని బెడ్ సోర్స్గా చేయడానికి వచ్చింది అది. ఎందుకంటే దేవుడు శిరస్సుగా నీకు లేకపోతే నువ్వు చావు బతుకుల్లోకి వచ్చేస్తావు. ఇప్పుడు ఎవరు నీ పరిగెడతావు, తర్వాత వృద్ధాప్యంలో కూడా దేవుడు నడిపిస్తాడని యెషయా 40:31 ఉంది. మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం, యెహోవా కొరకు ఎదురు చూస్తాడు. ఎందుకంటే యెహోవాయే నీ మీద దృష్టి పెడతాడు. కాబట్టి యెహోవా దృష్టి పెట్టినప్పుడు వాళ్ళు యెహోవా కొరకే ఎదురు చూస్తారు. మనుషుల కోసం పనుల కోసం ఎదురు చూడరు. ఆ మనుషుల్లో చీకటి నుండి నిన్ను లాగుతూ ఉంటారు, నిన్ను తరుముతూ ఉంటారు. దేవుడు దృష్టి నీ మీద పడకుండా వాళ్ళు అడ్డగిస్తూ ఉంటారు, వాళ్ళు నిన్ను పరిగెట్టిస్తూ ఉంటారు. నువ్వు నిలబడకుండా దేవుని దృష్టి నీ మీద పడకుండా వాళ్ళు అడ్డం పడిపోతూ ఉంటారు. అలా అడ్డం పడితే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం చెప్పు? ఎవరికి నష్టం? మనుషులు కావాలా, దేవుడు కావాలా? దేవుడు కావాలన్నప్పుడు దేవుని దృష్టి నా మీద పడుతుందా లేదా అది చూసుకోవాలి. మనుషుల దృష్టి కోసం మనం ఆలోచించకూడదు. మనుషుల ద్వారా వస్తాయా, దేవుని ద్వారా వస్తాయా ఆశీర్వాదాలు? అందుకనే మనుషుల నమ్మటి కంటే రాజుల నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించారు మేలు అని ఎన్నిసార్లు చెప్తాడు. మనుషులు యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు, వారికి ఏమేలు పొదువే ఉండదని చెప్తున్నారు. కాబట్టి దేవుడు మన కోసం ప్రాణం పెట్టడానికి తన కుమారుడినే ఇచ్చినప్పుడు నువ్వు ఏడిస్తున్నావు, కనీసం టైం ఇవ్వవా అని అడుగుతున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు వచ్చాడు, మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని తెలియక మరి బెడ్ సోర్స్ అయిపోయింది. బెడ్ సోర్స్ అంటే అర్థం తెలుసా? ఇంకా లెగలేదు. దాన్ని బెడ్కి అంటుకుపోతే అక్కడ మాంసం కూడా అంటుకుపోతుంది. అది ఎవరు బాగు చేయలేదు. అలా చాలా మంది మా ఫ్యామిలీలోనే మా ఆయన వాళ్ళ ఫ్యామిలీలో చనిపోయింది బెడ్ సోర్స్ వచ్చి. ఎంతమంది ప్రార్థనలు చేసినా అందరూ నామకార్థమైన క్రైస్తవులే, చాలా పట్టున్న క్రైస్తవులు. శాస్త్రుల పరిసరికి అంత పట్టు ఉంటుంది కదా, అన్ని కట్టలు అన్ని అనుసరించేసి అసలు ఏసై ఎవరో తెలియదు, ఏసై మాట్లాడడం తెలియదు, ఏసై వచ్చినా సరే తెలియదు. అంటే కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, వాళ్ళు హృదయంతో గ్రహించరు, వారి హృదయం క్రొమ్మినది. యెషయా చెప్పిన ప్రవచనం సరియే అంటాడు. ఏసై విషయంలో జరిగినప్పుడు ఆ ప్రవచనం నిజమే అని ఏసై నమ్మినప్పుడు మనం నమ్మాలా వద్దా? మరి వాళ్ళకి తెలియలేదు కదా, దేవుడు వచ్చాడు నాతో మాట్లాడుతున్నాడు నేను పరిగెట్టకూడదు అని వాళ్ళకి తెలియదు కదా. మరి మనం చెప్పాలి కదా, మనం చూస్తున్నాం, ఏది కళ్ళాలో చూస్తున్నామో, ఏది తాకి చూస్తామో అవి మేము చెప్పకుండా ఉండలేము అంటున్నాడు ఆ పౌరు ఆత్మ, దేవుని ఆత్మ.
అది దేవుడు వచ్చినప్పుడే జరుగుతాయి. కళ్ళిప్పుడే కళ్ళు తెరిచిన కనిపిస్తాయి. అది భూమిని తలకిందులు చేసే ఆత్మ, ఆ శక్తి అపోస్తుల ఆత్మ. అది దేవుని శిష్యుల యొక్క లక్షణాలు. సర్వలోకానికి వెళ్ళి మీరు శిష్యులు తయారు చేస్తారు, అలాంటి వాళ్ళే తయారు చేస్తారు. లేకపోతే చెప్తారు కానీ చేయలేరు. విశ్వాసం తయారు చేస్తారు. ఆలోచించండి, ఆశీర్వాదము శాపము ఇక్కడే ఉంది. శిష్యులు తయారు చేయమంటే విశ్వాసం తయారు చేసుకొని దండం పెట్టేసి వెళ్ళిపోయింది కాదు కదా. ఆయన ఎలాగ నడిచాడో అలా నడిపించడానికి కదా ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయన ఆ సాతాను శోధించబడి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోవచ్చు కదా అని అది ఏలపాలు వాడుతుంటే, సాతానా నా వెనక్కి వెళ్ళిపో అని నువ్వు ఎందుకు అనలేకపోతున్నావు? నిన్ను అలా శోధిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు అనలేకపోతున్నావు? ఆడితో కౌలించుకొని ఆడితో చేసుకొని ఎంత దూరమైన నీ ద్వారా నడిచి వచ్చేస్తానని అంటావా? మంచిదండి, దేవుని రాజ్యానికి రావా? ఇప్పుడు ఆ మామ ఏమైంది? బెడ్ సౌండ్స్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే అది కనబడింది. ఎప్పుడైతే ఆమెకి బాప్తిసం ఇచ్చి ప్రార్థన చేసి ఆమె చేసే శరీర రక్తం రోజు వెళ్ళిస్తుంటే ఆత్మీయ నేత్రాలు పనిచేయడం స్టార్ట్ చేసేది. పని చేయడమే కాదు, అక్కడ ఎవరైతే ప్రార్థన చేస్తారో అందులో రాహేలు, అరుణకాంతి, నేను, చిన్న పిల్లలు ఉన్నాం. వాళ్ళందరికీ కూడా దర్శనం ద్వారా తెలిసింది. దర్శనం ద్వారా కనబడి వాళ్ళకి మా అమ్మకి ఏది కనబడుతున్నాయో నాకు ఏది కనబడుతున్నాయో అందరికీ కనబడడానికి నమ్ముతారా లేదా? ఆలోచించండి. దేవుడు ఎంత గొప్ప దేవుడో. దేవుడు నాకు స్తోత్రం. ఎంత ప్రేమించి అవన్నీ ఆన్ చేస్తాడు. దాన్ని మేడగది అనుభవం అంటారు, చెప్తారు కానీ చేయరు. శాస్త్రం పరిచే ఆత్మ వాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేవారుగా ఉంటారు కానీ చేసేవారుగా ఉండరు. బాహాటంగా సిరిగిపోయడం అంటే అదే. గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, క్రిస్మస్లు, ఏంటి కోత పండుగలు, ఇవన్నీ కట్టడలు, ఇవన్నీ కూడా ఆచరించారు ఎవరు? శాస్త్రులు పరిచయం. కానీ ఏసై ఎలా నడిచాడో అలా నడవమని మన దేవుడు వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు. అవి మనం చేస్తున్నామో లేదని సరి చేసుకోవడానికి ప్రార్థన చాలా అవసరం. వాక్యం ఇంకా అవసరం. ఫస్ట్ వాక్యం చదివినప్పుడే దేవుడు ఏంటంటే సరి చేస్తాడు. సరి చేసిన తర్వాత రక్తాపరాధం చేత నన్ను విడిపించు ప్రభా, నా చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, అప్పుడు నా నాలుగుని నీతి నుంచి ఉత్సాహగానం చేస్తుంది అన్నాడు దావీదు భక్తుడు. పాటలు అలా వస్తాయి. అప్పుడు పాటలతో ఆరాధించినప్పుడు దేవుడు సన్నిధి వచ్చి దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నాకు ఇక్కడికి వచ్చే వరకు కూడా దేవుడు ఏది పాట పాడమంటారో, ఏ వాక్యం చెప్పమంటారో, ఏ అంశం ఇస్తారో నాకు తెలియలేదు. 2 నుండి 4 వరకు ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు అప్పటికీ కూడా నాకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చాక దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కాపరి ఏమిటంటే నేను మానలేదు అన్నాడు కదా. ఆయన కాపరిగా ఉండి నన్ను నడిపిస్తేనే నేను నడవగలను. నా అంతగా నాలో ఏమీ లేదు, నేను జీరో. కాబట్టి అనుక్షణము నేను అలా ఉండాలి. అదే మనం పాట పాడుతున్నాడు. ప్రతి కణంలో కూడా కణాల్లో కూడా దేవుడి రక్తము ప్రవహింప చేసి పరిశుద్ధ పరిస్థితే కానీ ఇక్కడ నిలబడగలం. లేకపోతే నిలబడలేము. ఒక మాట మాట్లాడినా మన మాటలు వచ్చేస్తాయి. మరీ కఠినమైన తీర్పు వచ్చేస్తుంది. అది భయంకరం కదా. ఇక్కడ అలవలో బతికేస్తాం కానీ యుగాలు దేవుడితో ఉండాలని ఆశ కదా. అందుకే కదా దేవుడు పిలుచుకున్నాడు, నేర్పిస్తున్నాడు. అలాగే అందరికీ అచ్చు బుద్ధినట్టుగా ఇంకా నమ్ముతావా చస్తావా అన్నట్టుగా దేవుడు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోలేదా? ఆయన అంతగా ప్రేమిస్తున్నప్పుడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినప్పుడు వినాలా వద్దా? అంత యాలగోళంగా దేవుడు నేర్పించకూడదు. ఏలి ప్రార్థన చేశాడు. ఏలి చర్చిలో, ఆ ఏలి ఉన్న చర్చిలో దేవుడు మాట్లాడటం మానేసి చాలా కాలమైంది. కానీ సమయాలు హన్న అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు హన్నతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. హన్నాకు పిల్లలు లేదు, తెలుసు కదా మీకు. తన ఆత్మను కొమ్మరించింది కన్నీళ్లతో. మూలుగుతుంటే నువ్వు తాగి ఎందుకు అలా తూలుతున్నావు పొద్దున అంటాడు. నేను అలా నేను లేను అని ఆ యాజకుడు ఏమీతో మాట్లాడదు. నేను ఆ దేవుని ఆత్మతో నేను కన్నీరు విడుస్తున్నానని అలా చెప్తున్నప్పుడు
అయితే ఆ అర్హత లేని దేవుడు, మాట్లాడలేని ఆ దేవుడే ఆ ఏలీ గారితో, ఆ పాస్టర్తో దేవుడే మాట్లాడతాడు. మళ్ళీ ఈ టైం వచ్చేసరికి నీకు మంచి బిడ్డ కొడతాడు, ఆ బిడ్డ ప్రవక్తగా ఉంటాడు అని. ఆ ప్రవక్తని పాలు విడిచిన టైంలోనే ఆ సమయాన్ని ఆ ఆలయంలో పెట్టినప్పుడు, దేవునికి సమర్పించినప్పుడు ఏం కోరుకుంది తను? పిల్లలు లేని ఆమె ఏం కోరుకుంది? దేవుని కోసం, దేవా నీకు ఒక బిడ్డను నేను ఇస్తున్నాను, నీ బిడ్డకి నాకు నీ పని చేయడానికి, నీ రాజ్యం కట్టడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, నీ కోసం నాకు ఒక బిడ్డనే బాబా అని ఏడ్చింది. మనమైతే ఏంటి అడుగుతాం? మనకి ఇల్లు కట్టాలి, నా వంశం నిలబడాలి, నన్ను బాగా ముసలికాలం చూడాలి, అలాంటి అడుగుతాం. మనం శరీరానుసారమైన బోధ విన్నవాళ్ళు శరీరానుసారమైన ప్రార్థనలే చేస్తారు. శరీరానుసారంగా పరిగెడుతూ ఉంటాడు, సాధకుడు పరిగెట్టేస్తుంటాడు. అందుకే ఆ పాటలో మనం ఏంటంటే నేర్చుకున్నది, అనుక్షణము కూడా దేవుడు రక్తం మనలో ప్రవహించకపోతే దేవుడు నిండి ఉంటాడు మనిషిలో. అలాగా అలా నిండి ఉన్నప్పుడే ఆ వాక్యము ఫలిస్తుంది, అలా నడిపిస్తుంది. వాక్యం మన త్రోవలుగా వెలిగే ఉంది. దేవుని ఆత్మ అనేది యెహోవా పెట్టిన దీపం. అది ఆ దీపంలో అస్తమాటిగా ఆర్పేసుకుంటుంటే ఈ మనుషుల నీడ నీ మీద పడాలా, దేవుని నీడ నీ మీద పడాలా, ఆయన దృష్టి పడాలా, మనుషులు దృష్టి పడాలా? మనుషుల్ని చూడాలనుకుంటున్నారు, ఆశపడుతున్నారు, కానీ దేవుడు ఇంకా ఆశపడుతున్నాడు. నీ దృష్టి వాళ్ళ మీద వేస్తావు. అలాగే ఏలియా దృష్టి హన్నా మీద పడినప్పుడు యెహోవా దేవుడు ఏలియా ద్వారా మాట్లాడాడు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి కదా. ఇప్పుడు నా ద్వారా, నేను మనిషిని, నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు మాట్లాడుతాడు, యెహోవా దేవుడు దృష్టి ఉంచాడు. అలాగే నీ ద్వారా నీ కోసం వస్తానని ఆశపడుతున్న మనిషి మీద ఆ దృష్టి ఆ మీద పడాలి. అది దేవుడు ఆశపడుతున్నాడు. అంతేగాని మనుషుల దృష్టి నా మీద కావాలి, అదే దృష్టి అదే నాకు కావాలి, అలా ఎంత నన్ను ప్రేమించేస్తున్నారో కాదు. అది సాతాను కూడా అలా వల వేస్తున్నాడు. మంచి ఆహారం దొరికిందని గంతులు వేసేస్తాడు. హబక్కు 1:15 ఉంది కదా ఆ మాట. అది దూపం వేస్తాడు. అప్పుడు అబ్బా భలే పడిందిలే దేవుని దృష్టి. యెహోవా దృష్టి పడకుండా, దేవుని రాజ్యాన్ని కట్టకుండా భలే చేశారు లేదు, గంతులు వేసేస్తాడు కదా. చాలా మంచి ఆహారం మనకు దొరికిపోయింది. అది మన శరీర సంబంధమైన ఆహారం కోసం, శరీర సంబంధమైన మనుషుల కోసమే ఆలోచిస్తాం మనం. కానీ అవి ఆలోచించకూడదు. దానివల్ల కలవరం వచ్చేస్తుంది, కన్నీరు వచ్చేస్తుంది, వేదన, దుఃఖము, పనులు ఆగిపోతాయి కదా. తండ్రి చిత్తం ఆగిపోతుంటది కదా. ఆపడానికి వచ్చి గొంతులేస్తుంటాడు కదా. అది ఆగిపోయినప్పుడు కలవరం, కన్నీరు, ఏడుపు. నేను అలాగే ఆటమైంది. మళ్ళీ దేవుడు నిలబెట్టాడు, మళ్ళీ ఆడు దృష్టి పెడుతున్నాడు. ఎవరు మింగేద్దామని గర్జించి సింహంలాగా తిరుగుతా ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. వాడిని తొక్కుకొని, వాడు చెడగొట్టుకొని శక్తితో బయలుదేరితే అప్పుడు అన్ని కూడా జయిస్తాడు. నీ కుటుంబాన్ని, సంఘాన్ని, దేశాన్ని దేవుడు కాపాడాలని దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. సార్వత్రిక సంఘమా, దేవుని విడలారా, పెళ్లి కుమార్తె సంఘమా సిద్ధంగా ఉందో? ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. ఇదేంటిది? ఆర్డర్. దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో ఏమీ తీసివేయకూడదు. చాలా కల్పించేస్తారు, కల్పేసుకుంటాం మనమే. మనకి ఏది నచ్చితే అది కల్పేసుకోవడం, చెప్పేసుకోవడం, అలా చేసేయడం అలా కాదు. కాబట్టి ఎప్పుడైతే నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను కూడా అనుసరించి చేయాలంట. ఏం చేయాలి? అనుసరించి చేయాలి. మాటలు వినడం కాదు. మరి వినకపోతే ఎలా నడుస్తాం? అలా చేయాలంట. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమును దానిని నీవు చేసినందున నీకును తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నువ్వు జాగ్రత్తగా వినాలి అంటున్నాడు ఆయన. జాగ్రత్తగా వినమంటున్నాడు. జాగ్రత్తగా వినకుండా వెళ్ళిపోతే ఎలాగవుతుంది?
ఆలోచించండి. నేను మీకు ఆజ్ఞాపించిన ఈ ప్రతి మాటను అనుసరించి చేయగలను, దానిలో నేను ఏమీ కలపకూడదు, దానిలో నేను ఏమీ తీసివేయకూడదు అని చెప్తున్నాను. ఏది మనం కలపకూడదు, తీసివేయకూడదు. అందుకని బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మొక్కై వంగలదే మానే వంగరా అని చెప్తున్నారు. మానేపోయి వాళ్ళు వినరు, వాళ్ళ బుర్రలో దూరిందే కానీ వినరు, మానేపోయాక. అందుకని చిన్నప్పటి నుండి కూడా మరి హన్న ఆ విధంగా పెంచింది. దేవుని రాజ్యం కట్టడానికి ఒక బిడ్డని అప్పచెప్పింది. బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పించి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మనం ఎంత నష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా సరే ఆ మాటలు వినకుండా మనం వెళ్ళిపోము. మరి దేవుణ్ణి దాటుకొని వెళ్ళిపోయినట్టుగా ఉండము. మనుషుల వైపు తిరగము, దేవుడి వైపు తిరుగుతాం. కాబట్టి ఐశ్వర్యవంతుల భేదాల మీద ప్రభుత్వం చేయను, అప్పు చేయవాడు అప్పించే వారికి దాసుడు. ఎప్పుడైతే మనము దేవుడి మాటలు వింటామో అప్పుడు బీదల మీద ప్రభుత్వం చేయకుండా మరి అప్పు చేసేవారుగా కాకుండా అప్పు ఇచ్చేవారిగానే ఉంచుతాడు. ఎక్కడైనా అప్పు చేస్తే మనం వాళ్ళకి దాసులుగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే ఇది దేవుడు బిడ్డలు, రారాజు బిడ్డలుగా ఉండే పరిస్థితులు దేవుడు మనకు నిర్ణయించాడు. కాబట్టి ద్వితీయోపదేశకాండం 12:19 నీవు నీ దేశంలో ఉన్న నీ దినములన్నిటిను లేవీయులను విడవకూడదు సుమి అని చెప్తున్నారు. అందుకే లేవీయులు అంటే దేవుని పాస్టర్, దేవుడు నిర్ణయించుకుని పిలుపు దర్శనం ప్రకారము నీకు బాప్తిసం ఇచ్చి నీ విషయంలో మంచి కాకుండా గొర్రెలకు ప్రాణం పెట్టేటట్టుగా దేవుడు నీకు ఇచ్చినప్పుడు వాళ్ళని విడిచిపెట్టకూడదు. జీవితాంతం కూడా వాళ్ళు విడిచిపెట్టద్దు అని చెప్తున్నారు. ద్వితీయోపదేశకాండం 12:19 ద్వితీయోపదేశకాండం 12:13 ప్రతి స్థలమంతలో కూడా దహన బలులు అర్పించకూడదు సుమి అని చెప్తున్నారు. దహన బలులు కూడా ఎక్కడ పడితే అక్కడ నువ్వు అర్పించకూడదు. ఎందుకు? ఆశీర్వాదం కావాలి కదా, దేవుడు మాట వినాలి అని కన్ఫర్మ్ గా దేవుడు ఆర్డర్ ఇస్తారు కదా. ద్వితీయోపదేశకాండం 12:32 నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను, దానిలో నువ్వు ఏమీ కలగకూడదు. ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడవకూడదు, ఏది కనిపిస్తుందో నువ్వు చెప్పకూడదు, నువ్వు నడవకూడదు. నువ్వు నడవాలి, ఇంకొకరు నడిపించాలి. కాబట్టి ప్రతి స్థలంలో నీ దహన బలులు అర్పింపకూడదు సుమి అని చెప్తున్నారు. అక్కడే ద్వితీయోపదేశకాండం 12:8 మన ఇష్టం వచ్చినట్టు నడవకూడదు అని ఉంది. మనం ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నారో అని దేవుడితో గడిపినప్పుడే ఆ దేవుడు నడిపిస్తాడే తప్ప మనం దేవుడితో గడపకపోతే అనుక్షరము దేవుని యొక్క ఆలోచనలు రావు. మనుషులతో ఉన్నా సరే మన దృష్టి వాళ్ళ మీద వెళ్ళి ఇప్పుడు హన్న విషయంలో ఏలిని ఎలాగైతే వాడుకున్నాడో అలాగే ఆ ఏలి గారి లాగే మనల్ని కూడా వాడుకుంటాడు. మనకు అర్హత లేకపోయినా సరే దేవుడితో గడిపినప్పుడు దేవుడు అలాగే నిలబెట్టుకుంటాడు. ఈ కృపకాలంలో ప్రతి విషయం కూడా దేవుని దగ్గర, కృపాసింహాసనం దగ్గర మనం ఒప్పుకొని విమర్శించుకుంటూ దీన్ని చేయుడి అని చెప్పి యేసు శరీరంలో రక్తము విషయంలో ఎడతెగక తీసుకోమని అపోస్తలులు 2:42 ప్రకారం మనం చేసినప్పుడు ఆ కృపా సింహాసనం దగ్గర తీర్పు పొందకపోదుము అని ఉంది. కాబట్టి అలా పరిశుద్ధంగా మనం రోజు పరిశుద్ధపరచుకుంటున్నప్పుడు దేవుడు నడిపిస్తాడు. ఆ కట్టలను అనుసరించే వారిగా ప్రతి విషయంలో కూడా ఒక సాక్షిగా నిలబడతాడు. ఒక్కొక్క కొత్త విషయం ద్వారా దేవుడు మాట్లాడతాడు, నేర్పిస్తాడు. మనల్ని ప్రతి విషయానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కాబట్టి నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థము నాకు దానిని నేను చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారిని నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నింటినీ నువ్వు జాగ్రత్తగా చెయ్యు అని చెప్పి
నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైన దంతియు చెయ్యకూడదు. మనిషికి ఇష్టమైనవి చేయకూడదు. ఇక్కడ దేవుడికి ఇష్టమైనవి చేయమని ఆ ద్వితీయోపదేశకాండం 12:28 ఉంది. దేవుడికి ఇష్టమైనది, దేవుడికి ఇష్టము కానిది, మనకి ఇష్టమైనది, మన కంటికి నచ్చింది చేయకూడదు అని 8వ వచనంలో ఉంది. మళ్ళీ చదువుతున్నాను చూడండి. నేడు మనం ఇక్కడ చేయనట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైన దంతియు చేయకూడదు. మన కంటికి నచ్చినట్టు మనం చేయకూడదు. కాబట్టి జ్ఞానేంద్రియాలు అడిగినప్పుడు దేవుని కళ్ళు వస్తాయి, వాడికి అర్థమవుతుంది. లేకపోతే కాలంలో బట్టి చూస్తే మీరు బోధకులే ఉండవలసి వచ్చిండగా ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చిండు. మీరు పాలు తాగవలసిన వారే కానీ మీకు బలమైన ఆహారం తగదు అని అంటున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది అది. ఎందుకు అంటే బలమైన ఆహారం అంటే వాక్యం ఎందుకు వాళ్ళకి అర్థమవుతుందంటే పాలు తాగే పరిస్థితి చిన్న చిన్న కథల్లాగా చిన్న మెసేజ్లు, షార్ట్ మెసేజ్లు అర్థమవుతాయి. దేవుని మర్మాలు కానీ, దేవుని యొక్క హృదయంలో ఉన్న వేదన కానీ, దేవుని దృష్టి అంటే ఏంటో కానీ, మానవుల దృష్టి అంటే కానీ ఏమీ తెలియదు వాళ్ళకి. ఎందుకంటే జ్ఞానేంద్రియాలు లేనందు వలన వారికి అటువంటి పరిస్థితి వస్తుంది. హెబ్రీయులు 5:12 కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠంలో ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కాదు. అందుకే వాళ్ళకి అర్థం కాదు ఈ విషయాలు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు. నీతి వాక్య విషయంలో అనుభవం లేదు, దేవుడితో మాట్లాడే అనుభవం లేదు. ఒకవేళ చెప్పినా అలా బొర్రూపుతారే తప్ప అలా నడవలేరు. ఎందుకంటే పాలు తాగే పిల్లలు నడవలేరు కదా, అంటే నవ్వుతారు, చక్కగా బొర్రూపుతారు, ఏదైనా అంటే ఇలాగ అంటారు, కళ్ళు చూపులతోటి చేతులతోటి, కానీ అలా నడవగలరా? అలా ఉంటారు. దేవుడు బిడ్డలుగా బాప్తిసాలు తీసుకోవడం కాదు, మారు మనసు తగిన ఫలాలు ఫలించండి అని చెప్తున్నారు దేవుడు. ఆ ఫలాలు లేనప్పుడు మారు మనసు తగిన ఫలాలు ఫలించాలంటే ప్రార్థన, సహవాసం, రొట్టెనిచ్చటం అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ దిద్దుబాటు లేకపోతే, దిద్దుబాటుతోనే కదా కృపాహాస సింహాసనం దగ్గర విమర్శించుకుంటూ తీసుకుంటున్నప్పుడు అప్పుడే కదా పాపక్షమం వస్తుంది. కనీసం అది లేకపోయినా సరే ఎక్కడ ఉన్న వాళ్ళు మీ గృహాల్లోనో, మీ సన్నిధిలోనో, మీరు ఎక్కడ నిలబడతానో చేతులెత్తి దేవుణ్ణి రోమ 10వ వచనంలో నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసిస్తారు. రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోవాలన్నారు. నోటితో ఒప్పుకోవాలి, అది పర్సనల్. ఇది అలా ఒప్పుకోవాలి. మనసులో అలాగా దేవుడు వాక్యం ద్వారా ఆ వాక్యమైన అర్థంలో చూసుకున్నప్పుడే ఒప్పింపచేసే ఆత్మను దేవుడు కుమ్మరిస్తాడు. నేను వచ్చి పాపం నుంచి, నీతి నుంచి ఒప్పింపచేసే ఆత్మను కుమ్మరిస్తాను. లోకం మీద అలాంటి ఆత్మను దేవుడు కుమ్మరించారు. దానికి మతం కులం భేదం లేదు. పరోగారితో మాట్లాడారు కదా, నెమ్మదితో మాట్లాడాడు కదా దేవుడు. మరి అనేక మంది నాయకులుగా ఉన్నారు మనకి, వాళ్ళందరూ దేవుని పిల్లలే కదా, మతం కులం భేదం లేకుండా ఉన్నారు కదా. అందరినీ సమానంగా దేవుడు ప్రేమించాడు కదా, మనం కూడా అలాగే సమానంగా ప్రేమించాలి కదా. ఈ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా మనుషులు పెట్టుకున్నవి, మతాలు, కులాలు ఇవన్నీ కూడా మనుషులు పెట్టుకుంది. అందరిలో ఒకటే రక్తం ప్రవహిస్తుంది, దేవుడు ఒకే రక్తం పెట్టాడు. అది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అర్థం అవుతుంది. దేవుడు నీ మీద, నా మీద దృష్టి పెట్టినప్పుడే ఆ ప్రేమ కలుగుతుంది. అలా భేదాలు ఉండవు. కాబట్టి మరియు పాలు తాగు ప్రతివాడును శిష్యునే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు. అనుభవం ఉండదు, అనుభవం కావాలి అంటే ప్రాక్టికల్ కావాలి. దానికి వయసు లేదు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. జ్ఞానేంద్రియాలు ఉంటే బలమైన వాక్యము అర్థమవుతుంది.
కాబట్టి జ్ఞానేంద్రియాలు అంటే పరిపూర్ణులు, పరిశుద్ధులు, సంపూర్ణులు అవ్వాలంటే, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగాలి అంటే, దేవుడు 5 పరిచర్యలు ఇచ్చారు కదా, వాళ్ళ సంపూర్ణులు అవ్వాలంటే ఈ పరిచర్యలో ఉండాలి. ఆ పరిచర్య ఏంటి? ఎఫెసీ 4:13 ఉంది. ఆ పరిచయలో ఉన్నప్పుడే ఇవి వస్తాయి. నాకు ముందు ఇవేమీ తెలియదు. నాకు భక్తి నేర్పించే దేవా అంటే దేవుడు నాకు ఈ విధంగా భక్తి నేర్పించాడు. నాకు ఇవేమి చిన్నప్పుడు తెలియదు. 21 సంవత్సరంలో నాకు మ్యారేజ్ అయిపోతే 1999లో నాకు దేవుడు నేర్పించాడు. మ్యారేజ్ అయ్యే కాదు, నాకు నేర్పించాడు ఇవన్నీ కూడా. నేను అడిగినప్పుడు నా జీవితం అంకితం చేసినాను, నాలా ఎవరు మోసపోకూడదు ప్రభా అని దేవుడు నేను చేతులైతే అడిగినప్పుడు దేవుడు ఈ విషయాలు నాకు నేర్పించి, దేవుడు ఈరోజు మరి మాట్లాడిన విషయాలు అన్నమాట. ఏసే శరీరము అవయవాలు ఏ విధంగా పనిచేస్తాయి అంటే, ఇటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నవారి ద్వారా పనిచేస్తాయి. అవి ఆ పరిచర్య 6 పరిచర్యలు నాకు ఇచ్చారు. 6వ పరిచర్య ఇది. 25 సంవత్సరాలు దీనికి అనుభవం లేని వారికి జ్ఞానేంద్రియాలు ఉండవని చెప్పారు కదా ఇందాక వాక్యంలో. ఇప్పుడు 25 సంవత్సరాలు దేవుడు అనుభవించారు. అందుకే ఆ జ్ఞానేంద్రియాలు ఉన్నప్పుడే ఈ వాక్యం దేవుడు చెప్తుంటే నాకు అర్థం అవుతుంది, లేకపోతే నేను చెప్పలేను, నాకు అర్థం అవ్వదు. అందుకు దేవుడికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడికి భక్తి నేర్పించాను అని అడిగాను అంతే. ఎవరు నాలా మోసపోకూడదయ్యా, భక్తి తెలియలేనందువల్ల నేను నా జీవితం మోసం అనేది జరిగింది. పెళ్లి విషయంలో నాకు ఎవరో తెలియకుండా, చూడకుండా, వాళ్ళ అడ్రస్లో వాళ్ళ ఇంటికి వెళ్లకుండా చేసేసారు నా తల్లిదండ్రులు. వాళ్ళు వచ్చి 12 రోజులు మా ఇంట్లో ఉండిపోయినప్పుడు నిశ్చితార్థం రింగ్ పెట్టి 12 రోజులు ఉంటారు కదా ఇంట్లో. కట్టవద్దు, సారవద్దు, మీ అమ్మాయి మాకు కావాలని వాళ్ళు ఉండిపోరు కదా. ఎవరైనా వాళ్ళు మోసపోతారో దేవుడిని అడగకుండా. దేవుడితో మాట్లాడే అనుభవం అనే జ్ఞానేంద్రియాలు లేవు, అందుకు మోసం జరిగింది. మరి అలాగెవరు కూడా మోసపోకూడదు అని నేను ప్రార్థన చేసినప్పుడు నా భర్తను సువార్థికుడిగా పిలుచుకున్నాడు. నన్ను ఇదిగోండి జ్ఞానేంద్రియాలు పరిచర్య ఇచ్చాడు. అపోస్తల బోధ దేవుడు ఇచ్చాడు నాకు. ఎందుకంటే నేను మరి దేవుడు జయించాడు కదా అతని విషయంలో. అందరు విడాకులు ఇచ్చేయమని చెప్పిన నేను అవిశ్వాసైన భర్త భార్యని బట్టి పరిశుద్ధపరచబడిన లేని పిల్లలు అపవిత్రులు అయిపోతారని ఒక పాయింట్ మీద, పిల్లలు అపవిత్రులు అవ్వకూడదయ్యా, నీ రూపము నీ గుణాలతోనే నాకు పుట్టాలి. నేను పిల్లలు ఇస్తే నాకు పిల్లలు కూడా 2 సంవత్సరాల వరకు నాకు వద్దు అని నేను చెప్పాను. కానీ నెల తిరగకుండానే పిల్లలు ఇచ్చేసాడు దేవుడు. ఇవ్వగానే మరి ఆ పిల్లల విషయంలోనే, ఆ బీజం విషయంలోనే నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడే దేవుడు నాకు ఇవన్నీ నేర్పించారు. నా పిల్లలు అపవిత్రం రావడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉంది మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములాగా కుయుక్తతోనూ గాలికి పట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటువంటి కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎదురు పట్టబడిన వారై ఉండగా, అప్పటి నుండి అలాగే లేకుండా ప్రతి ఉపదేశానికి నేను లోపడపడకుండా దేవుడు నన్ను నిలబెట్టేశాడు క్రీస్తు అనే బండ మీద. అందుకు అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన నేను చేసిన పరిచర్యలో నియమించాడు. 5 పరిచర్యలు. అది మీకు తెలుసు, చాలాసార్లు నా సాక్ష్యం విన్నారు. కానీ ఈ పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడం, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి అంటే, పరిచర్య ధర్మం జరగాలంటే అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు దేవుడు ఇచ్చారు. ఆ విషయంలో చాలా మంది శరీరాలు సారంగా తయారయ్యారు. గలతీ సంఘం విషయంలో మరి పౌలు గారు ఎలా బాధపడుతున్నాడో అలానే ఈ టైంలో నేను బాధపడుతుంటే, నిన్న మరి ప్రార్థనలో నేను బాధపడుతున్నప్పుడు ఉదయానికే దేవుడు మాట్లాడారు. 16 వచనం, ఎఫెసీ 4:16, ఆయన శిరస్సే ఉన్నాడు, ఆయన నుండి శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయించుండగా ప్రతి కీడు వల్ల కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు
శరీరంలో అభివృద్ధి కలుగు చేసుకొనిచున్నది. శరీరానికి అభివృద్ధి కలుగు చేసుకుంటుందంట. ఎందుకంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. అందుకే నీకు కాపరిగా ఉంటే నేను మానలేదు అన్నాడు. ఇర్మియా 17 అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో ద్వారా దేవుడు మాట్లాడాడు. నేను దేవాన్ని పరిచయ విషయంలో నాకు సహాయం చేయనే అడుగుతాను, నీకేమి అడగను. ఆత్మీయ బిడ్డల కోసం సంఘ క్షేమాభివృద్ధి నాకు ప్రాణమై ఉంది. అలా ఉంటుంది నా ప్రాణం. కాబట్టి నేను అదే అడుగుతాను. ప్రతి క్షణం కూడా అడిగేది అది ఒకటే, నా కుటుంబం ఆశీర్వదించబడాలి. ఆ విధంగా 2 సమూయేలు పత్రిక 2 సమూయేలు 29 అధ్యాయము 7వ వచనంలో ఉంది ఆ మాట. నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడైతే అలా ప్రార్థన చేశానో, నా భర్త అయితే కన్నీళ్ళు మీ అమ్మాయికి రాలేకుండా నేను చూసుకుంటాను, మా అమ్మోళ్ళతో వింటే మా అమ్మ కూడా చూసుకోకుండా పెళ్లి చేసేసుకున్నాను నేను. చూడండి, పెళ్ళైన రోజు నేను చూశాను, పెళ్ళైన రోజు కూడా కరెక్ట్గా నేను చూడలేదు. ఆలోచించండి, మాటలను ఎలా నమ్మేస్తారు. నేను ఆ రోజు మనిషి మాటలు ఎలా నమ్మేస్తాను కాబట్టి మనుషుల మీద ఆధారపడ్డాను. ఎందుకు? యెహోవా దృష్టి నా మీద లేదు, మనుషుల దృష్టి నా మీద ఉంది. ఎందుకంటే నేను పరిశుద్ధాత్మను అప్పుడు పొందుకోలేదు. అటువంటి బోధకుల దగ్గర నేను పెరగలేదు. అటువంటి బోధకుల దగ్గర నేను బాప్తిసం తీసుకోలేదు. 8వ క్లాస్లోనే నాకు మా డాడీ బాప్తిసం ఇచ్చేశారు. హిందూ స్కూల్ నుంచి వచ్చేటప్పుడే నాకు ఏం తెలియదు. అంత పరిశుద్ధంగా కూడా అంత చక్కగా పెంచుతున్నారు కదా అని నేను మా డాడీ మీద ఆధారపడిపోయాను. మనుషులు కదా, మా అమ్మతో దేవుడు చెప్పినా, మా అమ్మ ఎంత ఏడుస్తున్నా పట్టించుకోలేదు ఎవరు కూడా. నేను కూడా, నాకు కూడా అర్థం లేదు, దేవా నీ చిత్తమే, నీకు ఇష్టం ఎలా ఉంటుందో అలాగే చేయాలన్నాను. కానీ నాకు ఎలా ప్రార్థన చేయాలో, దేవుడిని ఎలా అడగాలో నాకు తెలియలేదు. ఎందుకంటే ఈ 40 రోజులు ఈ లెంట్ డేస్లో ఈ 40 రోజులు ప్రార్థన ఖచ్చితంగా చేసేదాన్ని. ప్రతి శుక్రవారం కూడా ప్రార్థన చేసేదాన్ని, ఉపవాసం ఉండేదాన్ని. ఇల్లు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇంకేమి తెలియదు. అలాగా పెరిగిన నన్ను దేవుడు పట్టుకున్నాడు. గర్భంలో రూపించబడకముందే నన్ను ఎంచుకున్నాడు. నేను తాగిన ప్లేట్లో ఎవరు తాగకూడదు, నేను తిన్న ప్లేట్లో ఎవరు తినకూడదు, నాకంటా ముందు ఎవరు నడవకూడదు, నేను ముందు నడవాలి. చిన్నప్పుడు విషయాలు చెప్తున్నాను మీకు, ఆలోచించాడు. అది నా పుట్టుడు నెరవేర్చాడు దేవుడు. అప్పుడుంటే నన్ను ఏడిపించాలని నాకు కూడా ఏమి అనిపించింది కాదు. నాకు అలా పరిశుద్ధంగా ఉండాలని, ప్రత్యేకించి ఉండాలని నాకు అనిపించేది. ఎవరు చేశారు నా మీద దేవుడు అప్పుడు కూడా దృష్టి పెట్టాడు. అందుకు ఇప్పుడు ఆ విషయాలన్నీ నెరవేర్చబడ్డాయి. అలా పరిశుద్ధంగా నన్ను పెంచుతున్నాడు దేవుడు నాతో. అందుకే మాట్లాడి దేశం పాడవకూడదు, సంఘాలు పాడవకూడదు, కుటుంబాలు పాడవకూడదు అని భావం ఇచ్చి ఈ పిలుపు దర్శనం దేవుడు ఇచ్చారు. కాబట్టి మనము నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చెయ్యాలి అని చెప్తున్నాడు ఈ దినాన. అందుకనే నేను నీ కాపురిగా ఉండడం మానలేదు అని మళ్ళా అనుక్షణము కూడా నన్ను తట్టి కుట్టి లేపి మరి చెప్తా ఉన్నాడు ఆయన. నేను ఏదైనా బాధపడదే, ఘోరమైన దినాలు చూడవాలని నేను కోరలేదు. నీకేం తెలియదు, నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉంది. నా నోట నుండి వచ్చిన మాట, ఇప్పుడు మాట్లాడుతున్న మాట నీ సన్నిధిలో ఉంది అంటున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు అన్నమాట. కానీ నాకేం కూడా తెలియదు, నాకేం కూడా రాదు. కాబట్టి దేవుడు అందరినీ ఆ విధంగా దీవించాలని నేను ఆశపడుతూ ఆశీర్వాదాన్ని మనం కోరుకుందాము. దేవుని మాట విని దైవజన్మ అక్కడికి 6వ వచనంలో ఉంది మాట. ద్వితీయోపదేశం 12వ అధ్యాయం 6వ వచనంలో అక్కడికే మీరు మీ దహన బలులు, నీ బలులను, మీ దశభాగములను, మీ ప్రతిష్ఠితములుగా మీరు చేయి నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణలను, మీ
ఇష్టం వచ్చిన దగ్గరికి చనిపోతా నాకు ఎంతమందో రావాలి, చాలా అందమైన వాళ్ళు, చక్కగా క్లాసుగా ఉన్న వాళ్ళు రావాలి, క్లాసుగా ఉన్న చర్చి, 3 మంది జనాలు ఉన్న చర్చి కావాలి. నేను చనిపోయినా, నేను పుట్టినరోజు చేసుకున్నా, నా పిల్లలు పుట్టినరోజులు చేసుకున్నా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినా అని సెలెక్ట్ చేసుకుంటున్నారు. నేను కూడా అలాగే సెలెక్ట్ చేసుకున్నాను కదా. మనుషులు నా మీద దృష్టి పెట్టినప్పుడు, మనుషుల మీద నేను దృష్టి పెట్టినప్పుడు, మరి నా కన్ను విషయంలో నా కన్నుకు నచ్చినట్టు నేను చేసినప్పుడు, దేవుని యుక్తమైన మాటలకి నేను యథార్థంగా దాన్ని చేసినందుకు నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగుతాది అని దేవుడు దృష్టి పెట్టి మరి యథార్థంగా ప్రవర్తించేలా లాంటి వాళ్ళ మీద దృష్టి పెడతాడు ఆయన. చిన్నప్పుడు అందుకే దృష్టి పెట్టాడు ఆయన, ఇప్పుడు నిలబెట్టాడు దేవుడు. ఇప్పుడు నా కన్ను దృష్టి కాదు, దేవుడి దృష్టి నా మీద పడాలని నేను ఆశపడుతున్నాను. అలాగ ఆశపడ్డాను నేను. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా అలాగ ఆశపడి అక్కడికే తీసుకెళ్తున్నారు. ఇక్కడ బాప్తిజం తీసుకొని, ఇక్కడ మేలు పొందుకొని, ఇక్కడ ఆశీర్వాదాలన్నీ పొందుకొని, ఇక్కడ దేవునామం పొందుకొని, అభిషేకం పొందుకొని, వాళ్ళ కల్లారా మరి చూసి జ్ఞానేంద్రాలు పొందుకొని కొంతమంది, అందరూ కాదు. ఆలోచించండి. యేసయ్య విషయంలో కూడా యోహాను 6వ అధ్యాయము 66వ వచనంలో ఇది కఠినమైన మాట, ఎవరు ఇది వినగలడు అనుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఎప్పుడు కలవలేదట. ఇప్పుడైతే కొంతమంది కలుస్తున్నారు, కొంతమంది ఎప్పుడు చాలా మంది కలవలేదు. నా విషయం లేదు. కానీ నేను బాధపడుతున్నప్పుడు దేవుడు నాకు ఇలా ఓదార్చాడు. అంటే దేవుడి విషయంలో ఈ విధంగా జరిగింది. దేవుడు 12 మంది శిష్యుల్లో పేతురుని అడిగితే, నువ్వు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నావా అంటే, మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అంటే, జీవం గల మాటలు కలవాడు అయ్యా, మేము ఎలా వెళ్ళిపోదాం అని ఏడ్చారు. అటువంటి సంబంధం ఇప్పుడు పెట్టున్నారు దేవుడు. అందరూ కూడా దేవుని కోట్లాది వందనాలు చెల్లిస్తూ నేనేం చెప్తున్నానంటే, దేవుడు ఇక్కడ ఎక్కడైతే మనం బాప్తిసం అనేది తీసుకున్నామో, ఎక్కడైతే అన్ని మేలు ఆశీర్వాదాలు పొందుకున్నామో, అక్కడికే అన్ని కూడా తీసుకురావాలి అని దేవుడు ద్వితీయోపదేశకాండ 12వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు చెప్తున్నారు అక్కడ. ఎందుకంటే మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటలో అనుసరించి చేయవలను, దానిలో మీరు ఏమీ కలవకూడదు, దానిలో మీరు ఏమీ నువ్వు తీసివేయకూడదు అని చెప్తున్నారు. 5వ వచనంలో ద్వితీయోపదేశకాండ 12వ అధ్యాయం 5వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించి కొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలమును వెదికి అక్కడికి యాత్రలు చేయుచుండవలను. నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోయినా సరే అక్కడికే నీ యాత్ర చేయాలి, అక్కడికే నువ్వు అన్ని కూడా తేవాలి. నీ చేతి పని వలన నువ్వు దీవించబడినవి అన్నీ కూడా, ఆ బలు అన్నీ కూడా అక్కడికే తేవాలి అని చెప్తున్నారు ఇక్కడ. 7వ వచనంలో ఉన్న మాట చూద్దాం. మీరు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీ కలుగు చేసిన మీ కుటుంబములను నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషించవలను. నువ్వు చేతి పని చేస్తాను, చిరు సంచిలోకి వెళ్ళదు నీ జీతం. నీ పనుల వలన నీకు అనారోగ్యాలు, బీపీలు, షుగర్లు, హార్ట్ పేషెంట్ లాగా అయిపోవడం అవి ఉండవు. ఎందుకంటే ప్రజలు అలా తయారయ్యారు, ఎవరు దేవుడి మాట వినలేదు, ఆ పరిస్థితులు కూడా అలా ఉన్నాయి. అందుకు దేవుడు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లో ఉన్న బిడ్డల కోసం దేవుడు మాట్లాడి ప్రేమించి నా మాట వినండి అని చెప్తున్నారు. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటల్లో కూడా అనుసరించి చెయ్యాలి అని చెప్పి దేవుడు దానిలో ఏది కలపకూడదు, తీసివేయకూడదు అని చెప్తున్నారు. ఇదే విషయం ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో చెప్పారు కదా. చాలా మంది ఓల్డ్ టెస్టిమెంట్లో ఇవన్నీ కూడా ఇప్పుడు జరగవు అని కొత్త బోధ వచ్చింది. కానీ దేవుడు ఏం చెప్తారంటే, ధర్మశాస్త్రాన్ని కొట్టి వేడికి నేను రాలేదు, దాన్ని నెరవేర్చడమే వచ్చాను అని చెప్తున్నారు. అని చెప్పి ప్రకటన 22వ అధ్యాయం, అది న్యూ టెస్టిమెంటే కదా, కొత్త నిబంధనే కదా.
అందులో చెప్తున్నారు, సేమ్ ద్వితీయ దేశకాండం 12:32 ఉన్న మాటే చెప్తున్నారు. ఎందుకంటే నెరవేర్చారు. అక్కడ ఏది చెప్పారో ఇక్కడ నెరవేర్పు అనేది జరుగుతుంది. ఎవరైతే దేవుని మాట వినరో వాళ్ళ విషయంలో ఇది జరుగుతుంది, జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రసంగి 5:1 దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్త అని చెప్పారు. ఎక్కడ కూడా దేవుని మాటలు తీసేయకూడదు, ఆయన మాట వినాలి, అందులో ఏది కాకూడదు. ఈ గ్రంథమున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వారికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు మనకి కలుగు చేయడు. ఇప్పుడు నాకు తెగుళ్ళు కావాలంటే నేను మీకు ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడాను. ఇది కఠినమైన మాట అని వేసే విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. అలా ఉన్నా సరే ఇప్పుడు నాకు ఆశీర్వాదం కావాలి, దేవుని రాజ్యం కావాలి, నా కుటుంబం బాగుండాలి, నా సంఘం బాగుండాలి, సార్వత్రిక సంఘంగా అందరూ బాగుండాలి, నా దేశం బాగుండాలి, ప్రపంచం అంతా కూడా దేవుడు మనకిచ్చాడు. సంపూర్ణంగా దేవుడు భక్తి అనేది మాన్యతైన భక్తి నేర్పించాడు. మనుషులందరి కోసం ప్రార్థన చేసే ఆ కృప ఇచ్చాడు. ఆ ప్రేమను ఇవ్వబట్టి చేయగలుగుతున్నాము, కానీ మేము ఆ ప్రేమను ఇవ్వకపోతే మేము చేయలేము, మా సంఘం చేయలేదు. బాధపడి సాధారణ ఏంటంటే కృంగబెట్టి ఏడిపిస్తాడు. మంచి ఆహారం దొరికిందని మేము ఎవరు మాట విన్నారో వాళ్ళు ఉంచాడు దేవుడు. కాబట్టి హెబ్రీల గ్రంథంలో హెబ్రీ కథ కూడా రాశాడు. 4వ అధ్యాయంలోనే 5వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఏంటంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి కూడా అర్హత ఉండాలి. అక్కడ అర్హత ఉన్న వాళ్ళు దేవుడు తీసుకొస్తారు. ఇప్పుడు దేవుడు మాట విన్న వాళ్ళకి అర్హత ఉంటుంది. ఆశీర్వాదం శాపం రెండింటిలో ఏది సెలెక్ట్ చేసుకుంటారో ఆయన చెప్పినప్పుడు ఆశీర్వాదం కాలం అన్న వాళ్ళు వింటారు. నేను ఒకప్పుడు వినక ఎంతో నష్టపోయాను, ఎన్నో కష్టాలు పడ్డాను, ఎంతో వేదన, దుఃఖము, ఎంతో ఆ ఆస్తి నష్టం అన్నీ కూడా జరిగాయి. ఏమి లేకపోయినా దేవుడు ఒక్కడు ఉంటే, ఆయన ఒక్క మాట వింటే చాలు బ్రతుకుతాం. కాబట్టి ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. మనం బ్రతకాలంటే దేవుడి మాట కంపల్సరిగా వినాలి. ఆయన ప్రేమించే బిడ్డలకి దేవుడు మన పిల్లలకి ఎలాగైతే పనిష్మెంట్ ఇస్తామో అలాగే పనిష్మెంట్ ఇచ్చి ఆయన సేవ తీస్తాడు, నడిపిస్తాడు. ఎందుకంటే దేవుని రాజ్యంలో అందరూ యుగాలు కూడా ఆయనతో ఉండాలని ఆయన ఆశ, ఆయన ప్రణాళిక, అది దేవుడి చిత్తము. ఇక్కడ తెగుళ్ళు వస్తాయి కదా దేవుని మాట వినకపోతే. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథం ముందున్న వాక్యములు ఏదైనా తీసివేసినాడు ఆ దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోనూ పరిశుద్ధ పట్టణంలోనూ వారి పాలు లేకుండా చేయడం, అంటే అందులో ప్రవేశించారు, జీవవృక్ష ఫలాలు అనుభవించారు. దేవుని మాటలు విన్నవాళ్ళు జయించి వారికి నేను మరుగైన మరణాలు ఇస్తాను, జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాను, నా సింహాసనం ప్రక్కన నేను కూర్చుండబెడతాను అని వాక్యం చెప్తుంది. తెలుసండి, 1000 ఏళ్ల పరిపాలనలో కూడా దేవుడు వాళ్ళతో ఉంటాడు. 1000 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు కూడా ఎలుబడి చేస్తారు ప్రజలు. ఆ ఆధిక్యత ఇవ్వాలని ఈ దినాన దేవుని మాట మనం వింటే బ్రతుకుతాం, ఆ విధంగా బ్రతుకుతాం ఆశీర్వాదాలు. ఇక్కడ ఇచ్చిన ఆశీర్వాదాలు అవి ఈ లోకంలోనే నశించిపోతాయి, కానీ శాశ్వతమైన ఆశీర్వాదాల కోసం దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే అటువంటి ఆశీర్వాదాల కోసం మనం ప్రాకులాడతామో, అలా ఆలోచిస్తామో, అనుక్షణము దేవునితో ఉంటామో, ఇహలోకంలో కూడా ఇస్తానని మత్తయి 6:33 దేవుడు చెప్తున్నారు. చాలాసార్లు మనం ఈ మాటలు చెప్తున్నాం. కాబట్టి ద్వితీయ దేశకాండం 11వ అధ్యాయంలో ఇంకో మాట, ఇటువంటి మాటలు ఉన్నాయి, చూద్దాం. ద్వితీయ దేశకాండం 11వ అధ్యాయము 18 నుండి చూద్దాం. మీకోసం చదువుతున్నాను, చూడండి, చక్కగా రాసుకొని అవి 3 నుంచి 5 లోపల దేవుని స్తుత్యాలు అర్పిస్తూ వాక్యం చదువుకుంటూ వాక్యంతో సరి చేసుకుంటూ
మరి ఈ వాక్యం వింటూ మీరు చక్కగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఎంతో కోరుకుంటూ దేవుడి మాటలు చెప్తున్నారు. నేను కూడా చాలా కోరుకుంటున్నాను మీరు అందరూ ఆశీర్వాదకరంగా ఉండాలని. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 18వ వచనం ద్వారా నాతో మీతో మాట్లాడుతున్నారు. ఏంటంటే, కాబట్టి మీరు నా మాటలను మీ హృదయంలోను మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనగాను పట్టుకోగలను. ఫ్రెండ్షిప్ బ్యాండ్ అని కట్టుకుంటారు కదా, అది అలా పట్టుకోవాలంట పిల్లలకి. మరి యవన బిడ్డలు దేవుల్లో పక్షరాజు యవనము ఎవరికైతే యెషయా 40:31 ప్రకారం యెహోవా కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా యవనంగానే ఉంటారు. ఏజ్ లిమిట్ అనేది దేవుడి పనికి లేదు. కాబట్టి మీరు ఈ నా మాటలు మీ హృదయంలోనూ మీ మనసులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా పట్టుకోవలను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను. నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని కూర్చు మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి. పిల్లలు మనలో ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మే మనుషులుగా వర్క్ చేస్తుంది. పిల్లల్లో మనలో ఏ ఆత్మ ఉంటుందో ఆ ఆత్మే వర్క్ చేస్తుంది. దావీదు విషయంలో అలాగే వర్క్ చేసింది. దావీదు విషయంలోకి వస్తే మరి అబ్షాలోము ఏం చేశాడు? చెల్లిని చనిపాడని అమ్మోను, మరి దావీదు పిల్లలు ఇద్దరు. తామారుని అన్నయ్యగా ఉండి చనిపాడని మరి అబ్షాలోము ఏం చేశాడు? మరి చంపేశాడు. ఎందుకంటే నరహంతకుడు, వ్యభిచారాత్మ, నరహంతకుడైన ఆత్మ, ఈ రెండు ఆత్మలు పిల్లల్లోకి దూరిపోయాయి. కాబట్టి ఆ పిల్లల విషయంలో అలా జరిగింది. దావీదు ఆ వ్యభిచార ఆత్మ, నరహంతక ఆత్మ అది ఎప్పుడు దూరింది? 50 సంవత్సరాలు దాటాక దూరింది. అవి మీరు చదివితే 2 సమయాలలో 11వ అధ్యాయం వరకు కూడా ఆశీర్వాదకరంగా దావీదు గారు ఉన్నారు. మరి 12-13 వచ్చినప్పుడు శ్రమలు వచ్చాయి. ఇలాంటివన్నీ విషయాలు కూడా జరిగాయి. కాబట్టి మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలని చాలామంది ఆశపడుతున్నారు. వాళ్ళు భ్రష్టులుగా లోకంలో ఎందుకు తిరుగుతున్నారంటే కారణాలు ఇవే. కాబట్టి ముందు దేవుడి మాట మనం వినాలి. అప్పుడు పిల్లలు బాగుంటారు, కుటుంబాలు బాగుంటాయి, సంఘాలు బాగుంటాయి, దేశములు, ప్రపంచం అంతా కూడా దేవుడి రాజ్యంలో వారసులుగా ఉండాలని దేవుడు ఏం చేయాలో ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మళ్ళా ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 19వ వచనం పొందాం. నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాటలాడచ్చు వీటిని పిల్లలకు నేర్పి అన్న ఆ విధంగా సమయాలకు నేర్పించింది. ఆ తల్లిలో ఉన్న ఆత్మ సమయంలో వర్క్ చేసింది. దేవునికి ఆ విధంగా సమర్పించాలి. వాడు ఉద్యోగాలే చేయొచ్చు, అక్కడ కూడా పని చేస్తారు. మరి దానియేలు గారు ప్రధానమంత్రి అయ్యింది కూడా పనిచేశాడు కదా, ప్రార్థన చేశాడు. ఆయన ఎలాంటి భక్తుడిగా మరి శద్రకు, మేషకు, అబేద్నెగోలను వచ్చి మరి ఆయనకి శిష్యులుగా, ఆయన ఆత్మీయ బిడ్డలుగా తయారయ్యారు. అలా మనల్ని చూస్తారు, మన లైఫ్ స్టైల్ చూస్తారు, మనలో యేసుని చూస్తారు. అలాగే బాప్తిసం ఇచ్చినప్పుడు వాళ్ళకి దర్శనం ద్వారా, ఆత్మీయ నేత్రాల ద్వారా నన్ను చూశారు. చేతులేసి ప్రార్థన చేసినప్పుడు కూడా నన్ను యేసుని చూశారు. మెసేజ్ చెప్పినప్పుడు కూడా అలాగే చూశారు. నేను అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని. ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరవండి ప్రభా అంటే నా కళ్ళు అటువంటి వాటి మీద పడేలాగా దేవుడు చేస్తాడు. అవే నాతో చదివిస్తాడు. ఆయన ప్రణాళిక నా పట్ల ఏముందో అది నెరవేర్చుకుంటున్నాడు. ఆయన తండ్రి చిత్తం ఏదో అది విషయంలో నా మీద దేవుడు దృష్టి పెట్టాడు. అలా మన మీద దృష్టి పెట్టి మనం హృదయ గంతంలో సాక్షిగా ఉండాలి.
ఆ వాక్యం కూడా మన ఒంటిలో ఇంకిపోతుంది. అందుకే అది వాక్యం చెప్పగలము. మన జీవితంలో జరిగిన సాక్ష్యము బుద్ధి అంతంలో వెళ్ళడానికే ఈ యూట్యూబ్ పరిచయం ఇచ్చారు. అది ప్రతి ఒక్కరి ఇంటిలో వెళ్ళిపోతుంది. అందరినీ దర్శించి ప్రేమించి వాళ్ళని ఆశీర్వదించడానికి దేవుడు ఇచ్చాడు, ఆ కృపనిచ్చాడు. నాకేం తెలీదు, అది ఎలా చేయాలో తెలియదు, కానీ దేవుడు ఇచ్చాడు అటువంటి బిడ్డలు. వాళ్ళు కూడా అన్యులే, దేవుడు నమ్ముకోలేని బిడ్డలు. ఎందుకంటే సాక్ష్యం అది, అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు అనేది ఒక సాక్ష్యం. దానికి మతం కులం భేదం లేదు. దేవుడు ప్రేమకి అది ఒక సాక్ష్యం. అది భూమి గతంలో పెరగడానికి కారణం వాళ్ళే. నీటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయగలను అంటున్నాడు. వాక్యం అలా రాసుకోవాలట. ఇప్పుడు చక్కగా స్టిక్కర్ లాగా వచ్చేసి అన్ని అంటించుకోవడం, అది చదవడం, దాన్ని పట్టుకొని ప్రార్థన చేయడం. నా బెడ్రూమ్లో అలా ఉంటాయి. అవన్నీ ప్రార్థన చేసుకుని నాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ మా ఇంట్లో ఉంటాయి. అవన్నీ నేను నడుస్తున్నప్పుడు, నేను వంట చేస్తున్నాను, ఆ వాక్యం చూస్తూ ఉంటాను, అలా పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాను. అవి మీరు ఇచ్చారయ్యా నమ్ముతాను. మనం నమ్మాలి. నమ్ము వారి సూచక్రియలు చేస్తానంటున్నాడు. నమ్మాలి దేవుడిని, అది విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైన అసాధ్యం. కాబట్టి ఆయనకి ఇష్టంగా నమ్మి ఆయన మాట విను అని దేవుడు చెప్తున్నారు. ఎందుకంటే శాశ్వతమైన ఆశీర్వాదం కావాలని దేవుడు ఆశపడుతున్నారు. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయగలను. అలాగ చేసిన యెహోవా మీ మీదలోకి ఇచ్చదనని ప్రమాణం చేసిన దేశంలో మీ దినములను, మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశం నిలిచినంత కాలము విస్తరిస్తుందంట. అది దేవుడు ఎంతగా ఆశీర్వదించడానికి మనల్ని ఆశపడుతున్నాడు. ఆయన మనం ఎటు పరిగెడుతున్నాం ఆలోచిద్దాం. అందరూ బాగుండాలనే కదా మన ఆశ కూడా, దేవుడి ఆశ కూడా. కానీ ఆయన మాట వినాలి. అక్కడే ఉంది, ఆయన మాట వినడం మన కష్టం కాదు కదా. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయన హత్తుకోవాలి. ఎవరన్నా హత్తుకుంటున్నావు దేవుని బిడ్డ, ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఆలోచించు. ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన హత్తుకొని మీరు చేయవాలని నేను మీకు ఆజ్ఞాపించు. ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవలను. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన అరచేతిలో మనల్ని చెక్కాడు. ఆయన అరచేతిలో నిత్య సుఖము ఉన్నాయి. ఆయన అరచేతిలో మన నక్షత్రం అంటున్నాడు. ఆయన ఆ పాట కూడా మనం పాడుతున్నాం. నీ చేతిలో నిత్య సుఖములుండగా నీ కరుణ హస్తమే నాకు చాలయా. ప్రేమగల తండ్రి, దయాగల ఆత్మ, కృపగల యేసు నీకి స్తోత్రము. నా యందు జాలిపడు దేవా, నా నీతివైన నా దేవా. మనం నీతిగా ఉండాలని, ఆయన మాటలు వినాలని, ఆయన పరిశుద్ధులుగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండాలని ఆయన పిల్లలుగా. అప్పుడు ఆనందం వస్తాయి. ఆయన చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. అది దేవుడు ఆశపడి జాగ్రత్తగా నడవండి, నా ఆజ్ఞలను అనుసరించి జాగ్రత్తగా నడవండి అని చెప్తున్నాడు. లేకపోతే ఈ శరీరం మట్టి అయిపోతుంది. మహిమ శరీరం దేవుడు ఇస్తాడు. నీతిగా ఉండి మనం దేవుడి రాజ్యం వాసులు ఉండడానికి మనం ఇప్పుడు దేవుడు వచ్చేసే రాకడ సూచనలు అన్నీ జరిగిపోతున్నాయి. వాక్యంలో ఏం చెప్తున్నారో దేవుడు అవన్నీ జరిగిపోతున్నాయి. అవి జరిగిపోతున్నప్పుడు ఆ హెడ్డింగ్స్ చూసి భయపడిపోయి ఆ వాక్యం దగ్గర దేవుడు పాదాల దగ్గర కూర్చొని పోయి సరి చేసుకొని, దేవా మాట్లాడు, దేవా నన్ను సరిచేయి, దేవా నన్ను వాడుకో ప్రభా అని ఏడాలి. నేను అలా ఏడుస్తున్నాను. నాకు అందుకే దేవుడి మాటలు అందరూ దీవెనకరంగా ఉండాలని, అందరినీ ప్రేమించిన దేవుడు నన్ను వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. అందరూ వాడబడాలి. ఏమి తిందుమా, ఏం త్రాగుమా, ఏం భుజుదుమా అని చింత పెట్టుకుంటున్నారంట. అన్ని జనుల్లా మీరు చింతించద్దా అన్నాడు. మీకు ఏది కావాలో మీ పాలంతని తెలుసు,
మొదట నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి అంటున్నాడు ఆయన. మొదట అని చెప్పాడు ఆయన. మొదటి ప్రేమ ఆయనకి ఇవ్వాలి. ప్రతిదీ మొదట స్థానం ఆయనకి ఇవ్వాలి. ఆయన ఏం చెప్తే అది వినాలి. ఆయన అడిగి చెయ్యాలి. నీవు సబుద్ధి ఆధారపడకుండా పూర్ణ ప్రవర్తన అంతటి ఎందు యెహోవా అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ మార్గాలు సరళమవుతాయి అని చెప్తున్నారు. సామెతలు 3:5-6-7 వచనాలు. ఎలా సరళమవుతాయి? సరళం అవ్వకపోయినా నువ్వు దూసుకొని వెళ్ళిపోతుంటే నష్టాలు కష్టాలు చిల్లు సంచులు ఆ డబ్బులన్నీ పోతున్నాయి. దేవుడు నమ్ముకుంటే నాకు ఏడు దొరికిందా కానీ మళ్ళీ దేవుడినే విమర్శిస్తున్నావు. దేవుడు ఏడు చెప్పడానికి వినట్లేదు. ఆయన కూడా చెప్తుంటే నీ సొగతి మీద ఆధారపడుతున్నావు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నడవలసిన నీకు బోధిస్తాను అంటున్నాడు కీర్తనాకారుడు. బోధించాడు. ఆయన అనుభవంతో చెప్పాడు. నాకు దేవుడు మొదట మాట్లాడిన మాట అదే, అబ్బో నీకే అని అన్నాడు ఆయన. నన్ను నడిపించిన ఆయన సంసోను గారు. ఆయన 50 సంవత్సరాలు చనిపోయాడు. దాని అర్థం ఆయన చెప్పలేదు కానీ నాకు దేవుడు చెప్పాడు. ఎందుకంటే దేవుడు నేను అడిగాను, దేవా నాకు నేర్పించవా భక్తి, ఇదే అడిగాను. నాకు ఇది కావాలి అది కావాలి నేను అడగలేదు. నీ బిడ్డల విషయంలో నేను బాధ్యత వహిస్తానన్నాను కానీ నేను పాస్టర్ అయిపోతాను, నాకు అవన్నీ నేర్పించేస్తాడు నేను అనుకోలే. ఎంత అడిగితే ఎంత ఇచ్చాడో చూడండి. ధనగలతలు ఆయన చేతులు ఉన్నాయి. పోషించేవాడు ఆయన ద్వారా నేను పోషించబడుతున్నాను. సజీవ సాక్ష్యం. ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు మనల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన మాట వేయడం కష్టమా? ఆలోచించండి. ఈ భూలోకం ఏమి మనతో రావు కదా. భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు. పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోండి. సంబంధమైన మీరు వెతకండి అని చెప్తున్నాడు దేవుడు. ఆలోచించుకోండి దేవుని బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని చాలా ప్రేమించి ఈరోజు మాట్లాడుతున్నా. నేను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకోనండి. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనులను వెళ్ళగొడతాను అంటున్నాడు. నిన్ను ఎవరు బాధపెడుతున్నారు? వాళ్ళందరినీ కూడా దేవుడు వెళ్ళగొట్టేస్తాను అంటున్నాడు. ఏ జనాలు నిన్ను బాధ పెడుతున్నారు? దేవుడు బిడ్డ ఆలోచించు. ఎప్పుడు దేవుడు మాట విన్నప్పుడట మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీద అవుతుంది అంటున్నాడు. ఆ జనాలు వెళ్ళగొడతాడట. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనాల దేశం మనం స్వాధీనపరచుకుంటారు. దేశాన్ని మనం స్వాధీనపరచుకునే శక్తిని గల దేవుణ్ణి కలిగి ఉన్నాం. దానికి మతం కులం భేదం లేదు. దేవుడు మాట వింటే చాలు. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీదగును అరణ్యం మొదలుకొని లెబనోను వరకు యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును. సమస్తము దేవుడిది కదా. సాతానుడు అంతా ఆక్యుపై చేశాడు కదా. దేవుని మాట వినలేనందుకు, సాతానుతో స్నేహం చేసినందుకు హవ్వ ఆదాము, మొదటి ఆదాము, కడపటి ఆదాముగా దేవుడు వచ్చి మరి తన ప్రాణాన్ని అర్పించాడు. అప్పుడు కూడా వినకపోతే దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు ఆలోచించద్దామా? దేవుని మాట వినమని ఎందుకు చెప్తున్నారు? అక్కడే 28వ వచనం చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం. నీ ఇంట ద్వారబంధముల మీద రాసుకున్నారు. 13వ వచనం చూస్తే చూద్దాము. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన సేవింపవల్లని
నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన యెడల మీ దేశములకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలంలో కురిపించగలను. దాని కాలంలో ఎండాకాలంలో వర్షం రాదు, వర్షాకాలంలో ఎండలు. ఆలోచించండి. చూడండి, కాబట్టి మీ హృదయములతోనూ మీ పూర్ణ హృదయముతో, మనసంతా ఒక దగ్గర ఉన్నది. మనిషి ఇక్కడ కూర్చొని అన్నీ కూడా తిరిగేస్తుంది. ప్రార్థన చేసినప్పుడు అంతే, వాక్యం చదివినప్పుడు అంతే, వాక్యం వింటున్నప్పుడు కూడా అంతే. ఏంటంటారు పెద్దలు? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్. దేవుడు ఇష్టపడట్లేదు అలా. దేవుడు నమ్ముకుంటే జరగు, ఏమి ప్రార్థనలు వెళ్ళవు. నువ్వు బహుగా ప్రార్థన చేసిన నేను వినను అంటున్నాడు యెషయా 1:15. ఆయన కళ్ళు కప్పుకుంటాడట. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేల యందు గడ్డి మొలిపించగలవు. చూడండి, పశువుల కోసం కూడా ఆలోచిస్తున్నాడు, మనిషి కోసం ఆలోచించడా? ఆయన రూపంలో చేసిన దేవుడు, ఆయన పోలికలో ఆయన గుణాలు ఇచ్చాడు దేవుడు. మరి సాతానుడు దృష్టి పెట్టినప్పుడు వాడి గుణాలు వచ్చేస్తున్నాయి. వాడు స్కాన్ తీసేస్తున్నాడు, ఏటీఎంలో కూడా లాగేస్తున్నాడు. వాడి మీద దృష్టి పెడుతున్నాడు. దేవుడు బిడ్డ ఆలోచించు, ఎందుకు నీకు నష్టాలు కష్టాలు వస్తున్నాయి? మీ హృదయం మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలు పూజించి వాటిని నమస్కరించకుండా జాగ్రత్త పడండి. లేనేళ్ళ యెహోవా మీద కోపపడి ఆకాశం మూసివేయను, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మిగిల్చుచున్న ఆ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనగా కట్టుకోమంటున్నాడు ఆయన. అవి మీ కన్నులకు బాసికములుగా పెట్టుకోమంటున్నాడు. కాబట్టి నీవు స్వాధీనపరచు 29వ వచనం చదువుతున్నాను, ద్వితీయోపదేశకాండ 11:29. కాబట్టి నీవు స్వాధీనపరచుకున్న బహు దేశమున నీ దేవుడిని యెహోవా నిన్ను చేర్చిన తర్వాత గెరాజీముల కొండ మీద ఆ దీవెన వచనములు అవి ఆ శాప వచనాలు ప్రకటించాడట దేవుడు అక్కడ ఏబేలు కొండ మీద. కాబట్టి మనం దేవుని నోటిలో నుంచి ఆశీర్వాదకరమైన మాట విన్నప్పుడు మనకు ఆశీర్వాదకరంగా ఉంటాము. అందుకే దేవుడు 26వ వచనంలో ఏం చెప్తున్నారంటే, ద్వితీయోపదేశకాండ 11:26లో, చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెన శాపమును పెట్టించున్నాను. రెండు పెడుతున్నాడు ఆయన. పిల్లలకు కూడా మనం అన్ని కూడా చెప్తాము, వాళ్ళ వెనకాతలు మనం వెళ్ళలేము కదా. వాళ్ళకి బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పించి వాడు పెద్దవాడు అయినప్పుడు వాడు తొలగిపోడు. ఇప్పుడు బాల్యమైన పరిస్థితి, ఆత్మీయంగా పాలు తాగే పరిస్థితి. కాబట్టి బలమైన ఆహారము తగదు అన్నప్పుడు దేవుని దగ్గర కూర్చోవాలి, వాక్యం చదువుతూ ఉండాలి, దేవుని దగ్గర గోజాడాలి. దిద్దుబాటు చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆవరిస్తాడు, ఆయన నేర్పిస్తాడు. చంటి బిడ్డ దగ్గర నుంచి మన వృద్ధాప్యం వరకు కూడా ఆయన ముదుగు వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు ఆయనే అని అలా నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ద్వారానే మనం దేవుని రాజ్యాన్ని కనురెప్ప పాటలో మనం సిద్ధపడగలము. ఆయన మధ్యాకాశంలో బోర ఊదినప్పుడు ఆ బోర సౌండ్ వినపడుతుంది, ఆయన చూడగలము. అలా సిద్ధపడినప్పుడు దేవుడు ఏం చేస్తారంట, మనల్ని దేవుని రాజ్యానికి తీసుకువెళ్తారు. కాబట్టి ఎవరో ప్రార్థన చేయలేదు, ఎవరూ లేరు, ఒంటరి వాళ్ళమే అని బాధపడుతున్న వాళ్ళ కోసం దేవుడు ఈ మాటలు అనేకమైన భయాలతో
వేదనలో, దుఃఖాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ కోసము దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. మరి రోమా 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుడు కోపం అంట పరలోకం నుండి బయటపరచబడుతుందంట. ఎందుకంటే దేవుడి గురించి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విషదపరిచి ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుద్ధరులై ఉన్నారు. దేవుడు ప్రతిదీ కూడా ఆయన దైవత్వము విషయంలో చెప్పారు. ఆయన శక్తి విషయంలో, నిత్యము ఉండే శక్తి విషయంలో, జగదుత్పత్తి మొదలుకొని కూడా ఆయన సృష్టించబడిన ప్రతి వస్తువు విషయంలో కూడా దేవుడు తేటగా చెప్పారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవుణ్ణి మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపడం లేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైపోయారట. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తమ వాదములందు వ్యర్థులైపోయారట. వాదన ప్రతిదీ కూడా దేవునికి మహిమకరంగా మనం ఉండాలి తప్ప మనం వాదించుకుంటే వచ్చేది ఏమీ ఉండదు. దేవుని పాపమే ఉగ్రతే వస్తుంది. కాబట్టి మత్తయి 12:36 వ్యర్థమైన మాటలు, ప్రతి మాటకి లెక్క ఉంటుందని ఉన్నది. దేవుడు తీర్పులో వాళ్ళు నిలబడవలసి వస్తుంది. ఇక్కడ వ్యర్థమైన మాటలు మనం వాడకూడదు. ఏ మాటలు కూడా వాదములు అందుకే వ్యర్థమైపోతాయి అన్నమాట. అందుకే అటువంటి వారికి నేను దేవుడు కాదు అని అంటున్నాడు. మత్తయి 22:31 మృతులకు నేను దేవుడు కాదు. దేవుడు మాట వినలేని వాళ్ళు ఎవరంటే మృతులు అనమాట. వాళ్ళు జీవిస్తున్నారు కానీ మృతుల కింద లెక్కలో ఉంటారు. అంటే దేవుడు మాట వినకపోతే, నా మాట వినకపోతే నువ్వు చచ్చినోడితో సమానము అని మనం అంటాం కదా. ప్రతి ఒక్కరు అనేస్తుంటారు ఆ మాట, నువ్వు చచ్చినోడితో సమానం అనేసి. నేను నా నోట్లో ఎప్పుడు ఆ మాటలు రాలేదు. ఎందుకంటే ఆశీర్వాదకరమైన మాటలే వస్తుంటాయి. అలాగే దేవుడు దీవించాడు. అనేక మంది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే ఆ దేవుడు మాటలు బట్టే. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని బిడ్డలుగా ఏమంటే అవి జరుగుతాయి కాబట్టి మనం అనకూడదు. అలాగా దానికి లెక్క మనం అప్పచెప్పాలి. మరికట్టిన మీద తీర్పు ఉంటుంది. ప్రత్యేకంగా బోధకులకి, కాపర్లకి, దేవుని పిల్లలు, దేవుని పని చేస్తున్న వారికి. అందుకే మత్తయి 10:16 తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లలు మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నాడు. పంపిస్తున్నప్పుడు అక్కడ మనం ఏం మాట్లాడాలో లూకాసు వార్త 12:12 ఉంది. దేవుడే మాట్లాడతారట. మత్తయి 10:20 కూడా అదే మాట అన్నమాట. మనం ఏది మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళలో ఉండి మాట్లాడతారట. అప్పుడు వాదములందు వ్యర్థులుగా ఉండవు, ప్రేమ వస్తుంది అక్కడ. వారి అవివేక హృదయం అంధకరమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొచ్చు బుద్ధిహీనులైపోయారట. అక్కడికి జ్ఞానవంతులు అని వాదించుకుంటుంటే బుద్ధిహీనులు. టోటల్ మార్కులు ఎన్నిపడ్డాయి? వీళ్ళ బుద్ధిహీనులు. ఎందుకంటే దేవుడు మాట వినలేదు. వివేకంతో తప్పించుకున్నాడు యేసయ్య. మత్తయి సువార్త 12 చదువుదాం మాట. ద్వితీయోపదేశకాండ ఎంతది? మత్తయి సువార్త 12 ఎలా మనం తప్పించుకోవాలంటే మత్తయి సువార్త 12 14, 15, 16 చదువుదాం. 20 అంతటా పరిసరులు వెలుపలికి పోయి ఆయన్ని ఎలా సంహరించమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసేది. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయాడు. బహుజనులాయనను వెంబడింపగా ఆయన వారి నందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాడు. ప్రసిద్ధి చేయవద్దని ఆజ్ఞాపించాడు దేవుడు. ప్రవక్తని యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు
అలా జరిగిందంట. అదేంటంటే, ఇదిగో ఆయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను, ఆయన అన్ని జనులకు విధిని ప్రచురణ చేయును, ఈయన జగడమాడగా కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దము ఒకరికి వినబడదు, విజయవంతుడకు న్యాయ విధిని ప్రబలము చేయి వరకు ఈయన నలిగిన నెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసనాలను ఆర్పడు, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించదురు అన్నదియే. అన్యజనులు నిరీక్షించారంట. యేసయ్య చేశాడు ఈ పని. అలాగా దేవుని మనం పొందుకొని ఆ విధంగా నడుచుకోవాలి. కాబట్టి ఇక్కడ రోమపత్రికలో 23వ వచనంలో వారు అక్షయముగా దేవుని మహిమను క్షయముగా మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుస్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చారు అంటున్నారు. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరం పరస్పరము అవమానపరుచుకుంటూ దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. దేవునికి ఇవ్వాల్సిన స్థానం మనం ఏ వస్తువుకి ఇచ్చినా, ఏ మనిషికి ఇచ్చినా దేవుడు ఏం చేస్తాడంట? అపవిత్రతకి అప్పచెప్తాడట. అట్టివారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తగా ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రాత్ముడై ఉన్నాడు. ఆమె అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలను వారికి అప్పగించను. వారి స్త్రీల సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించారట. అటువంటి పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాతులు అయ్యారట. అలాగా కొన్ని పెళ్లిళ్ళు చేసుకోవడం ఇవన్నీ కూడా కామాతులు, సాతానుగడ లక్షణాలు అన్నమాట. దేవుడు అపవిత్రతకు అప్పచెప్పినప్పుడు అటువంటివి మన దేశం పాడవకుండా దేవుడు ఈనాడు దేవుని మాట వినండి. దేవునితో యోగాలు ఆయన దేవుని బిడ్డలందరినీ కూడా ఆశపడుతున్నాడు. దేనికి మొదటి స్థానం ఇవ్వద్దు, దేవుని మాట వినండి. మరియు వారు తమ మనసులో దేవునికి చెవిటి నల్లకపోయి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. అలాగ అప్పచెప్పక ముందే దేవుని దృష్టి నా మీద పడుతుందా, మనుషుల దృష్టి, దుష్టుడి దృష్టి, ఎవరి దృష్టి పడుతుంది అని మనం ఆలోచించాలి. ఎవరి దృష్టి నా మీద పడితే నా పరిస్థితి ఈరోజు ఎలా ఉంది అని దేవుని దగ్గర సరి చేసుకోవాలి. వాక్యమైన అర్థంలో సరి చేసుకోవాలి. మరి దేవుడే భ్రష్ట మనసుకి అపవిత్రతకు అప్పచెప్పితే ఇంటికి ఎలా ఉంటుంది మన పరిస్థితి? దేవుని ఉగ్రతకు చోటివ్వకుడి అని ఉంది కదా వాక్యం. పిల్లలు కూడా చెప్పిన మాట వినకపోతే ఎలా పడుతుంటారు? నేను అనవసరంగా కన్నాంతరం అంటాడు కదా. అలాగే దేవుడు కూడా నరులని చేసినందుకు ఆయన సంతాపపడ్డాడట. కాబట్టి అలా దేవుడిని దుఃఖపెట్టకూడదు. ఆయన ప్రాణం పెట్టాడు కదా, ప్రాణప్రియుడిగా ఆయన ప్రతిదీ కూడా సింహం పిల్లలు ఆకలి ఉంటారు కానీ నా బిడ్డలు ఆకలి ఉంటారని అంటున్నాడు కదా. మరి ఆకలి కోసమని మనం ఏ తప్పు మాటలు తప్పు పనులు చేయకూడదు కదా. అది దేవుడికి ఇష్టం లేదు కదా. అప్పుడు దేవుడు పరువు పోతుంది కదా. ఆయన బాహటంగా సిలివేసినట్టు ఉంటుంది కదా. అనుక్షణం ఆయన గాయాలు రేపినట్టు అవుతుంది కదా మన మాటలు, మన క్రియలు. అలాంటప్పుడు నువ్వు ఉన్నా ఉంటే చచ్చినా ఒకటే అంటారు కదా మనుషులు. ప్రతి కుటుంబంలో వింటున్నాను ఈ మాటలు. అట్టి వారి సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైర్యమును వాటితో నిండిన వారే కొండగాటలను, అపవాదుకులను, దేవదేశకులను, హింసకులను, అహంకారులు, బింకములాడవారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తక్కువను, అనురాగరహితులను, నిర్భయులైరి ఇంటి కార్యములు అభ్యసించి వారు మరణమునకు తగిన వారు. అందుకే ప్రతిదీ కూడా మరణములకు సంబంధించిన కళలు, దర్శనాలు, వాక్యాలు వస్తాయి. కొంతమందికి కళల ద్వారా దేవుడు క్లియర్గా మాట్లాడినా సరే వాళ్ళ మాట వినకుండా ఎలా ఉన్నారంట? వారు దేవుని న్యాయవిధిని బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయించున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారంట.
సంతోషంగా సమ్మతిస్తున్నారు. అంటే ఓకే అంటున్నారు, వాళ్ళకి ఓకే చెప్తున్నారు. అంటే నీతో నేను ఏకీపిస్తానని సంతోషిస్తున్నారు, సంతోషంగా సమ్మతిస్తున్నారట. అన్నీ తెలుసుంది కూడా, దేవుడు అన్నీ వాళ్ళతో మాట్లాడినా సరే, అన్నీ నేర్పించినా సరే, అటువంటి వారితో కలిసి సంతోషంగా సమ్మతిస్తూ అలా ఉన్నారంట. అటువంటి సహవాసాన్ని కోరుకుంటున్నారు. దేవుడు ఒక సహవాసంలో పెడితే, దేవుడు ఒక మాట చెప్పి అలా పెంచితే దేవుడికి ఎంత బాధగా ఉన్నది. అందుకే నా ఉగ్రతకి చోటివ్వద్దు అంటున్నాడు ఆయన. ఎందుకు? దేవుడు మాటలు వింటే కొరతలేని ఆత్మలు ఇస్తాడట. వాళ్ళు దేవుని మాటలే పలుకుతారట. దేవుని మాట వినకపోతే, నాకు అవిధేయతగా ఉన్న వారికి వాళ్ళు జీవము చూడటం కానీ నా ఉగ్రత వారి మీద నిలబడదు అని ఉంది వాక్యం. కాబట్టి మనం ఆశీర్వాదాన్నే కోరుకుందాం. మరి శాపగ్రస్తంగా ఉండకూడదని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. దేవుడు బిడ్డ సరి చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండును. దేవుని ఉగ్రత మన మీద నిలబడింది అనుకోండి, మనం దేని పని కోసం చెప్పండి ఒకసారి. దేవుడు మన భూలోకానికి ఎందుకు పంపించారు? అందరూ ఆశీర్వాదకరంగా ఉండాలి, అందరూ దీవెనకరంగా ఉండాలి, దేవుని మాట వినాలి అని చెప్పి జగత్ పునాది వేయక ముందే దేవుడు ఆలోచించి ఏ దేవుని పదాన్ని స్టార్ట్ చేశారు. అక్కడ సాతానుడు లూసిఫర్ ఎప్పుడైతే దేవుని కన్నా ఎక్కువ మహిమను కోరుకునే దేవుని మాట వినలేదో, వాడిని వాడి సమూహాన్ని భూమి మీదకి తోసేసినప్పుడు వాడు చేస్తున్న పనులు ఇవి. ఆదాము అవ్వ దగ్గర కూడా వాడే ఏంది, ఆ సహవాసము ద్వారా భూలోకం అందరికీ కూడా శాపం వచ్చింది. ఆ శాపం నుండి విడిపించడానికి మరలా దేవుడు కుమారుని పంపించి ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన పరిశుద్ధులుగా అందరినీ కూడా ప్రేమించి, అందరి మీద కూడా ఎండ వాన వర్షం అందరికీ ఆహారం సమృద్ధిగా ఇచ్చి దీవించి ఆశీర్వదిస్తూ ఈ మాటలు చెప్పడానికి పిలుచుకున్నాడు. అది చదువుదాం. 34 ఏలయనగా దేవుడు తాను పంపిన వారికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన గనుక ఆయన దేవుడు మాటలే పలుకును. దేవుడు మనల్ని పంపించాడు భూలోకాన్ని. మనల్ని ఎందుకు తీసుకొచ్చాడు అంటే కారణం ఇది. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించున్నాడు. తండ్రిని ప్రేమించాడు, తండ్రికి సమస్తాన్ని అప్పగించాడు. మనం తల్లిదండ్రులుగా ఉండి మనం పిల్లలకి మనం ఏది చేస్తామో వాళ్ళు అదే చేస్తారు. మనం ఏ ఆత్మ కలిగి ఉన్నామో ఆ ఆత్మ వాళ్ళ మీద వర్క్ చేస్తుందని మనం ఇప్పుడు నేర్చుకున్నాం. కాబట్టి కుటుంబాలు, సంఘాలు, దేశము, మన ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధ ప్రేమ గల దేవా, అభిషేకుడా, నీ కృపగల నామంలో, నీ మహిమగల నామంలో ప్రభా, ఇదిగో నాయన మాకు ఆశీర్వాదాలు కావాలని మేము చేతులెత్తి నేను బ్రతుకులాడుకుంటున్నాం ప్రభా. ఇదిగో నీ బిడ్డలు నీ మాటలు విన్నారయ్యా, విన్నాం. బిడ్డలందరినీ మీరు నాయన చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డని దీవించాడు, ఆశీర్వదించాడు. మేము ఆశీర్వాదాలే కోరుతున్నాం, నీ మాట వింటామని తీర్మానం చేసుకుంటున్నాం ప్రభు. మమ్మల్ని అట్టిగా దీవించి యుగాలు నీతో ఉండడానికి మీరు సహాయం చేస్తున్నారు. సరి చేసుకున్నాను, అంతవరకు సహించేవాడే జీవ కిరీటం పొందుకుంటాను నా ప్రభా. వారికి రక్షణ అంటున్నాం ప్రభా. ఒక రోజుతో అయిపోయింది కాదయ్యా రక్షణ. ప్రకటన 2:10 ప్రకారం మేము అంతవరకు సహించుకోవడానికి అయ్యా నీ మాట విని నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనడానికి మాకు సహాయం చేస్తుంది. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. నీ సాక్షిగా మమ్మల్ని మరలా ఆదివారం నిలబెట్టుకుంటున్నాను. మీకే కోట్లాది వందనాలు చెల్లిస్తుంది. ఏసే పరిశుద్ధ నామములో బ్రతిమాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకల పరిశుద్ధులు సమస్త జనులకు సదా కాలము తోడై నడిపించును గాక. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.